మైనారిటీ స్కూల్స్ ఏర్పాటు చేయడం, ఎస్సీ ఎస్టీ అని చెప్పి అంటున్నాను. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రానికి గిరిజన బిడ్డలు ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ మరో కూడా చెప్పంటున్నాను. జనాభా ప్రాతిపదికన కల్పించాల్సిన రిజర్వేషన్ సౌకర్యం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఏదైతే ఉందో గిరిజన జనాభా తెలంగాణ రాష్ట్రంలో కేంద్రీకృతం కావడంతో ఆ గిరిజనులకు అంతవరకు ఉన్నట్టు 6% రిజర్వేషన్ 10% పెంచి అని చెప్పంటున్నా. విద్యా ఉద్యోగాలలో గిరిజన బిడ్డలు వాళ్ళ లంబాడా కానివ్వండి, ఆదివాసీ కానివ్వండి, ఎవరికైనా ఏదైతుందో వారి భవిష్యత్తును నిర్దేశించినట్టు ఒక గొప్ప నాయకత్వం కేసీఆర్ గారు అని చెప్పక తప్పదని చెప్పంటున్నా. వాస్తవంగా ఈ దేశానికి ఏదైతుందో అన్నం పెట్టే రైతుకు సాగునీరు కావాలని చెప్పంటున్నా. ఉచిత విద్యుత్ సదుపాయం ఏదైతుందో గతంలో నిర్దేశిత వేళలో విద్యుత్ అందింపజేస్తే వీళ్ళు ఏ విధమైనటువంటి ఒక ఆంక్షలు లేకుండా 24 గంటలు ఏదైతుందో రైతాంగానికి ఉచిత విద్యుత్ కల్పింపజేసిన ఒక ఘనత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుల అధినేత కేసీఆర్ గారికి దక్కుతుందని చెప్పంటున్నాను. ఇలా ప్రాణహిత నదీ జలాల వినియోగం తేవాలనే, ప్రాణహిత నదీ జలాల వినియోగంలోకి వస్తేనే కానీ ఏదైతుందో మన తెలంగాణ రాష్ట్రం రైతాంగం ఏదైతుందో మన పంటలు సాధ్యమవుతుందని చెప్పి అంటున్నాను. ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా మరి సహచరులు మేము భావించాం తుమ్మడి ఏటి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేస్తే ఒక లిఫ్ట్తో నీరు వస్తుందని చెప్పని. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో వాళ్ళు సహకరించలేకపోవడంతో 152 మీటర్ల ఎత్తుతో నిర్మాణం చేయాలని తలపెట్టినట్టు బ్యారేజ్ 145 మీటర్ల ఎత్తుతోనైనా కానీ ఇదే పెద్ద కేసీఆర్ గారు ఏదైతుందో మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడంతో పాటుగా దిగువ 100 మీటర్ల ఎత్తులో మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణం చేయగలిగినట్టయితే అటు ప్రాణహిత నదీ జలాలు, ఇటు గోదావరి నదీ జలాలు, అటు మానేరు ప్రాంతంగా వచ్చే నదీ జలాలు అన్నింటిని మనం ఎత్తిపోత ద్వారా వినియోగించుకుంటే ఒక 300 TMC లభ్యత పొందే అవకాశం ఉందని చెప్పంటాడు. మరి ఆ విధంగా కేవలం ఒక దశాబ్ద కాలంలో వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయడమే కాదు దాని ఫలాలు కూడా మనకు అందింపజేయడం జరిగిందని చెప్పంటుండేది. ఏమైందా వీళ్ళ కేసీఆర్ గారు జగిత్యాలకు వస్తున్నారని చెప్పంటే నిన్నటి దాకా నిద్రపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ బయలుదేరిండి అని చెప్పంటున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ ఒక 2 పిల్లలు గుంగినే SLBC శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అని చెప్పంటున్నాడు. నిర్మాణ దశలో కృంగిపోయి 8 మంది కార్మికులు చనిపోతే కనీసం శవాలు వెలికి చేయలేకపోయింది అని చెప్పంటున్నా. 2 పిల్లలు కృంగిపోతే అసలు బ్యారేజ్ విలువ 4000 కోట్లు, ఆ 2 పిల్లలు కడితే 400 కోట్లు అవుతాయని చెప్పి అంటున్నా. ఎక్కువ మీకు అన్నారం సుందరం ఇంకో 100 కోట్లు అవుతాయని చెప్పి అంటున్నా. ఇలా 2 సంవత్సరాల కాలం ఏదైతుందో ఏదో ప్రకృతి సహకరించింది అదృష్టం. మన కరువు సమస్య ఉత్పన్నం కాలేదు. రేపేదైతే ఎల్లినో ప్రభావం నిజంగానే కరువు వచ్చినట్టయితే మన భవిష్యత్తు ఏం కావాలి, కరువు వస్తే మన భవిష్యత్తు ఏం కావాలని చెప్పి అంటున్నా. అదే పెద్దలు కేసీఆర్ గారు ఏదైతే జగిత్యాల పడ్డానికి వస్తున్న సందర్భంగా రేవంత్ రెడ్డి ఏదైతుందో నిద్ర లేచినట్టు నటిస్తుందని చెప్పి అంటున్నా. ఇక తుమ్మడి అంటే వేరే అటే పోయిందా? నీకు నిజంగానే సిన్సియారిటీ ఉంటే వీళ్ళ 3 సంవత్సరాలు గడుస్తుందా తుమ్మడి బ్యారేజ్ నిర్మాణం చేయగలుగుతూ కదా, ఎందుకు చేయలేకపోయినా చెప్పంటున్నాను. వీళ్ళు నిన్నటి వరకు ఏదైతుందో వీళ్ళు ఏ కాళేశ్వరం కూళేశ్వరం అని మాట్లాడిండే, అదే కాళేశ్వరం అదే మేడిగడ్డ ఏదైతుందో మన భవిష్యత్తు ఏదైతుందో మనకేది అండాలి ప్రాజెక్టే మేడిగడ్డ కాబోతుందని చెప్పంటున్నాను. ఇలా మన భవిష్యత్తు రైతాంగమే కానీ ఇలా త్రాగునీటి సదుపాయమే కానీ పారిశ్రామిక అవసరాలే కానీ హైదరాబాద్ త్రాగునీటి అవసరాలే కానీ అన్నింటికి ఏదైతుందో అదే మేడిగడ్డ మనకు జీవనాధారం కాబోతుందని చెప్పంటున్నాను. వాస్తవం చెప్పాలంటే ఇలా కేసీఆర్ గారి యొక్క విజన్, వారి యొక్క దూరదృష్టి, మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన కొరకు మరి ఉద్యమించి నాడు కరీంనగర్ జిల్లా కేంద్రంగా వారు టీఆర్ఎస్ ఆరంభింపజేయడం జరిగిందని చెప్పంటున్నారు. అందరూ ఆశ్చర్యపోయిండు. ఇదేంటి అందరూ మర్చిపోయిన తెలంగాణ నినాదం ఈయన లేవనెత్తుతుందని చెప్పారు. ఒంటరి పోరాటం ఆయన ఒక్కరు బయలుదేరితే యావత్ తెలంగాణ సమాజం ఆయన వెంట నడిచిందని చెప్పంటున్నారు. యావత్ తెలంగాణ సమాజం ఆయన వెంట నడిచి తెలంగాణ సాధ్యమైందని చెప్పంటున్నారు. అదే తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కొరకు ఏదైతుందో దశాబ్ద కాలం పాటుపడ్డారు. ఇలా కాంగ్రెస్ వచ్చి ఏదో మేలు చేస్తా చెప్పి అనుకున్నామే, అది పక్కన పెట్టిండే. ఇలా తిరోగమన చర్యగా ఏదైతుందో తిరోగమనం పడుతుంది. మళ్ళీ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కావాలని చెప్పంటే కేసీఆర్ గారి యొక్క నాయకత్వం మాత్రమే తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయగలుగుతా చెప్పంటున్నాను.
మీరు ఎక్కడ ఏ పల్లె కనపడి చెప్పిన ఒకటే నినాదం వస్తుంది, రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ గారు రావాలి. ఒకటే నినాదం, రేవంత్ రెడ్డి గారు పోవాలి, కేసీఆర్ గారు రావాలి. కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి. అంటే ఏంటి, ప్రతి పల్లె గుండెల్లో ఏదైతుందో ఇవాళ ఈ నినాదం కేసీఆర్ గారు ఇవాళ వస్తుంటే నిజంగా చెప్తున్నా, మొత్తం కూడలని యువత ఉత్సాహం కేరింతలు చూస్తుంటే మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ దినాలు గుర్తుకొస్తాయని చెప్పంటున్నా. అలాంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు నడుస్తుంటే యువత కేరింతలు ఏ విధంగా ఉండేనో ఇవాళ కేసీఆర్ గారు జగిత్యాల పర్యటన ఏదైతుందో మళ్ళీ అదే కేరింతల ఉత్సాహం యువతలో కనబడుతుందని చెప్పంటున్నాను. వీళ్ళు అదే కేసీఆర్ గారి యొక్క నాయకత్వం తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి వీళ్ళ మనకి ఏకైక నాయకత్వం కేసీఆర్ గారు అని చెప్పక తప్పదని చెప్పంటున్నారు. వీళ్ళ వారి ఆధ్వర్యంలో పనిచేసే అవకాశం నాకు లభించడం, ఇలా వాస్తవంగా ఇద్దరం కూడా ఈ ఒకరి పట్ల ఒకరో అభిమానం కలిగి ఉన్నామే. కానీ ఏదైతుందో కలిసి ప్రయాణం చేసే అవకాశం కొంతకాలం వచ్చింది. 2004-2009 మధ్య కాలంలో ఇద్దరం కలిసి ప్రయాణం చేసినాం, ఎన్నికల్లో కలిసి పోటీ చేసినాం. కానీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా మరి ఎన్నికల ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందో ఆ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏదైతుందో జాప్యం చేయడంతో కొంత నీరుగాచి పెద్ద చేయడంతో ఏదైతుందో వారు అనాడు కేంద్ర మంత్రి పదవి త్యాగం చేసి కేంద్రంలో మంత్రి పదవి త్యాగం చేసి రాజీనామా చేసి పార్లమెంటు ఉప ఎన్నికలు వారు వస్తే మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన అసలు ఛాలెంజ్ ఇచ్చినోడు పక్కకు వేయండి. కేసీఆర్ గారిని ఎదుర్కోవాలంటే మామూలు విషయం కాదు, కేసీఆర్ ఎదుర్కోవడం మామూలు విషయం కాదు అంటూ నేను అన్నాడు. ఏదైతే ఇదే కాంగ్రెస్ పార్టీ నన్ను దొరకబట్టి ఆయన ముందు నిలబెట్టిందా, నన్ను దొరకబెట్టి వారి ముందు నిలబెట్టిందని చెప్పంటున్నా. ఇక నేను ఏం చెప్పాలి, నా కోస ఏం చెప్పాలని చెప్పంటున్నాను. అంటే నిజంగానే వారిని అడ్డుకోవడం సాధ్యమేనానే? వారికి ఎందుకు ఒక లక్ష్యం ఉంది, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం ఉందని చెప్పంటున్నా. ఆ లక్ష్యాన్ని అడ్డుకోవడం సాధ్యమేనని చెప్పంటున్నాను. అది ఎవరితో సాధ్యం కాదు. వారు ఏది 2 పర్యాయాలు ఉప ఎన్నికలు గెలిచి యావత్ తెలంగాణ సమాజాన్ని జాగృతి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగిందని చెప్పంటున్నాను. మరి అటువంటి కమిషన్ గల కార్యకర్తను నేను, అటువంటి కమిషన్ గల కార్యకర్తను యావత్ తెలంగాణ రాష్ట్రం ఆశ్చర్యం, ఇదేందా జీవన్ రెడ్డి మరి ఏం చేయాలని ఆయన 20 మాసాలు ఏదైతే నా ఉసురు పోసుకుంటారు, మీరు 20 మాసాలు ఉసురు పోసుకున్నారని చెప్పంటున్నా. నేను ఇంతకాలం ఈ మానసిక క్షోభ నేను భరించాలని చెప్పంటున్నాను. సాధ్యమే అని చెప్పండి అన్న చెప్పంటు నేను 4 దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు అకుంఠిత దీక్షతో ఏదైతుందో నేను పోరాటం చేసి నేను పాటుపడితే చివరికి దక్కింది ఏంటి అని చెప్పంటు నేను. ఆల్రెడీ ఈ వాయిస్ లోపల నాకు ఈ గోసేంది అంటూ నేను ఇవాళ 75-76 సంవత్సరాలు వచ్చినాయి అంటున్నా. నా జీవితం చివరి దశ చేరుకుందని చెప్పంటున్నా. నా జీవితం చివరి దశలో ఏదైతుందో నాకు